కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. గౌతమ్ సార్, నాకిప్పటికి కూడా ఇది కలో నిజమో అర్థం కావట్లేదు సార్. నా ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుందని మీరు యాక్సెప్ట్ చేస్తారని నమ్మకం నాకుండేది. కానీ ఇలా సడన్ గా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నిన్నటి నుంచి స్వీట్ సర్ప్రైజ్ అంటూ మా అమ్మా నాన్న నన్ను సస్పెన్స్ లో పెట్టేశారు. కానీ నిజంగా ఇంత స్వీట్ సర్ప్రైజ్ ఇస్తారని అస్సలు అనుకోలేదు. నా క్లోజ్ ఫ్రెండ్ ఝాన్సీ ఎప్పుడు నాకొక మాట చెప్తూ ఉండేది, మన ప్రేమలో నిజాయితీ ఉంటే ఆ ప్రేమే మనల్ని గెలిపిస్తుంది అని. ఇప్పుడు చూసారా, తను చెప్పిందే నిజమైంది. ఏంటి సార్, ఏం మాట్లాడరు? ప్రియాంక, నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా? అదేంటి సార్, ఇంకా అదే ప్రశ్న? నేను నా ప్రేమను ప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయమంటారో చెప్పండి. ఈ క్షణం నా ఊపిరి ఆపేయమంటారా? ఒక్కసారి నా గుండె చప్పుడు వినండి సార్, మీ పేరే వినిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మా అమ్మ నాన్నని ఎంత ప్రేమిస్తున్నానో మిమ్మల్ని కూడా అంతే ప్రేమిస్తున్నాను సార్. దేర్ ఇస్ నో డౌట్. అయితే నా కోసం ఏమైనా చేస్తావా? ఎస్ సార్, ఐఎమ్ రెడీ. ఊరికినే అనడం కాదు, చెప్పండి. మీకోసం ప్రాణాలు తీసుకోమన్నా తీసుకుంటాను. ప్రాణాలు తీసుకోక్కర్లేదు, ఒక ప్రాణాన్ని కాపాడాలి. నేను డాక్టర్ని సార్, ప్రాణాలు కాపాడడం నా బాధ్యత. చెప్పండి, ఎవరి ప్రాణాన్ని కాపాడాలి? ఎవరి ప్రాణాలో కాదు, నా ప్రాణాలే. ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు? మీ ప్రాణాన్ని నేను కాపాడడం ఏంటి? ఏమైనా ప్రాబ్లమా సార్? చాలా పెద్ద ప్రాబ్లం. ఏంటి సార్ అది? నేను మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా, ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని. అది అబద్ధం కదా సార్? కాదు, నిజం. మీ తాతయ్య అదేం లేదన్నారు. నా మనసు ఆయనకేం తెలుసు? మీ కానిస్టేబుల్స్ అడిగితే మీరు నన్నే లవ్ చేస్తున్నారని చెప్పారు. వాళ్ళెక్కడో పొరపాటు పడుంటారు. ఇప్పుడు చెప్తున్నాను, మా అమ్మ మీద బొట్టేసి చెప్తున్నాను. స్టిల్ ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే, ఆ ప్రేమకు విలువిస్తే, దయచేసి నన్ను మర్చిపో. ఏంటి సార్, ఏమంటున్నారు? నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే మీరు నన్ను మర్చిపోమనడం ఏంటి? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ సార్, ఇంపాసిబుల్. ప్లీజ్ 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 గట్టిగా అరవద్దు. వాళ్ళకి వినిపిస్తే, వాళ్ళకి తెలిస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. నాకు అవన్నీ అనవసరం సార్. నేను మిమ్మల్ని మర్చిపోవడం అంటూ జరగదు. మర్చిపోవాలంటే చచ్చిపోవాలి, అంతే. ప్లీజ్, నీ ఎమోషన్ నాకు తెలుసు, నీ ప్రేమ, నీ మనసు నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు కూడా నా ప్రేమను అర్థం చేసుకో. ఆ అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను. మీరు లేకపోతే నేను బ్రతకలేను సార్. ప్రియాంక, ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను. మీ డాడీ మా నాన్న ప్రాణాలు కాపాడారన్న గ్రాటిట్యూడ్తో నిన్ను నాకిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు. నేను ఎంత మొత్తుకున్నా వాళ్ళు ఒప్పుకోరు. మనిద్దరికీ పెళ్లి చేసే తీరుతారు. దాన్ని నేను ఆపలేను. ఆ తర్వాత ఇద్దరి జీవితం నరకం అవుతుంది. ఎందుకంటే
మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరితో లైఫ్ షేర్ చేసుకోలేను. నీ మంచి కోసం కూడా ఆలోచించి చెప్తున్నాను. దయచేసి జాగ్రత్తగా విను. నిన్ను నేను పెళ్లి చేసుకోలేను. ఈ విషయం మీ వాళ్ళకి ఎలా చెప్తావో నాకు తెలీదు. వాళ్ళ రిలేషన్షిప్ చెడిపోకుండా ఎలాగైనా ఈ పెళ్లి ప్రపోజల్ ముందుకు వెళ్లకుండా ఆపాలి. నో సార్, నో, నేను అలా చేయలేను. ప్లీజ్ ప్రియాంక, ప్లీజ్, ఐ బెగ్ యు. సార్, దయచేసి నన్ను అర్థం చేసుకో. నాతో పాటు నన్ను ప్రేమించే వ్యక్తిని కూడా నువ్వు కాపాడాలని అనుకుంటే ఈ పెళ్లి ప్రపోజల్ని క్యాన్సిల్ చేసుకో. అలా చేస్తానని నాకు మాటివ్వు. మాటివ్వు. మాటివ్వు ప్రియాంక. సార్, చాలా బాగున్నాయి. కాస్త ఎక్కువగానే తిన్నాను. ఎరా గౌతమ్, అమ్మా ప్రియాంక, మా భోజనాలు అయిపోయాయి. మీ మాటలు ఇంకా పూర్తి కాలేదా? వస్తున్నాను తాతయ్య. రండి కూర్చుందాం. ఇంతసేపు ఏం మాట్లాడుతున్నారు? పంచవర్ష ప్రణాళికలు ఏమన్నా వేస్తున్నారేమో. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మొన్న కన్న కల నిన్న విన్న కథ రేపు రాదు కదా జత. ఇలా నిరాశగా దరి దాటుతున్నా, ఊరు మారుతున్నా, ఊరుకోదు ఇలా. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మొన్న కన్న కల నిన్న విన్న కథ రేపు రాదు కదా జత.